ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు దేవుని వాక్యము చూద్దాం. ఈరోజు వాక్యం సామెతలు 15:32. శిక్షనొందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. ప్రియులారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా ముఖ్యమైన సత్యాన్ని చెబుతోంది. శిక్షను స్వీకరించనివాడు, గద్దింపును విననివాడు తన జీవితాన్నే నాశనం చేసుకుంటున్నాడని చెబుతోంది. ప్రియులారా, మనకు ఎవరైనా ఇది తప్పు, ఇలా చేయకూడదు, అక్కడికి వెళ్లకు, వాళ్లతో తిరగకు అని చెప్పినప్పుడు మనకు ఇష్టముండదు కదా. నేనే కరెక్ట్, నాకే తెలుసు అని అనుకుంటూ ఉంటాము. అలాగే ఎందుకు ఎప్పుడూ నాకే చెప్తూ ఉంటారు? కాని ప్రియులారా, అక్కడే మన పరీక్ష ఉంటుంది. ఏమిటంటే, వినేవాడే బాగుపడతాడు, విననివాడు అదే స్థితిలో ఉండిపోతాడు. ప్రియులారా, ఈ వాక్యం ఏం చెబుతోంది అంటే, గద్దింపును వినువాడు వివేకియగును. అంటే మన తప్పును ఒప్పుకుని దాన్ని సరిచేసుకునేవాడే నిజమైన జ్ఞాని. ప్రియులారా, ఒక్కొక్కసారి మన జీవితంలో మన తల్లిదండ్రులు లేదా మన గురువులు లేదా మన పెద్దలు మనలను సరిదిద్దడానికి గద్దిస్తారు. అంతే తప్ప నీమీద కోపంతో, ద్వేషంతో, అసహ్యతతో కాదు. అది తెలుసుకోండి ముందుగా. ప్రియులారా, గద్దింపు అనేది శిక్ష కాదు, అది మార్పు కోసమిచ్చిన అవకాశం. ఒక్కసారి ఆలోచించండి, మనం వినడం వల్ల మారుతున్నామా, లేక మన ఈగో వల్ల ఎదగకుండా ఆగిపోతున్నామా? ప్రియులారా, దేవుడు కూడా మన జీవితంలో కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని వ్యక్తుల ద్వారా మనలను సరిదిద్దుతారు. అందుకే గద్దింపును తేలికగా తీసుకోకండి, దాన్ని స్వీకరించండి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను గద్దింపును వినే మనిషిని అవుతాను, నా తప్పులను సరిదిద్దుకుంటాను, వివేకంతో జీవిస్తాను. ప్రియులారా, గద్దింపును తిరస్కరించినవాడు పడిపోతాడు, గద్దింపును స్వీకరించినవాడు ఎదుగుతాడు. ఇది దేవుని జ్ఞానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యమూ తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.